హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే కొత్త షెడ్యూల్ ద్వారా రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఏం చేయాలో వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకోవాలి. అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికైతే వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు. ఈ క్రాప్లో మరియు ఈ కేవైసీలో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని అదేవిధంగా నమోదై ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు. ఈ క్రాప్లో ఈ కేవైసీలో ఖచ్చితంగా నమోదై ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు అయితే గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతున్నట్లు కూడా వెల్లడిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అయితే వారి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకొని అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో అయితే ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో డిజిటల్ మెసేజ్లు కూడా అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తుంది. సో చూసారా అండి, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు